దేవుని వాక్యం తెలిసి దేవునితో మరి అనేకమైన కార్యాలు మన జీవితంలో చూసి కూడా చాలా సందర్భాల్లో సందేహించే వాళ్ళుగా మనం ఉంటూ ఉంటాం. సందేహం అంటే ఆ విశ్వాసంలో అవిశ్వాసాన్ని కలిగి ఉండడం. ఈ అవిశ్వాసం కలిగి ఉండడం బట్టి చాలా సందర్భాల్లో దేవుని చిత్తానికి విరుద్ధంగా కొన్ని సందర్భాల్లో మనం ముందుకు వెళ్తుంటాం. అంటే సందేహించడం వల్ల, అంటే దేవుని చిత్తం ఏమిటి అని మన జీవితంలో ఆలోచన చేయకుండా సందేహించడం వల్ల, అవిశ్వాసం వల్ల చాలా సందర్భాల్లో మన జీవితంలో దేవుని చిత్తానికి వేరుగా మనం వెళుతూ ఉంటాం. మరి శిష్యుల జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితి, అటువంటి పరిణామాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆ శిష్యుల పరిస్థితి అగమ్య గోచరమైన పరిస్థితి అయిపోయింది. 3.5 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచర్యలో వారు పాలు పంచుకున్నారు. అయితే 3.5 సంవత్సరాలు కూడా యేసు వారితో ఉండి పరిచర్య ఆయన చేస్తున్నాడు. అయితే ఆ 3.5 సంవత్సరాల్లో కూడా యేసు వారితో ఉండటం బట్టి వారు అనేకమైన గొప్ప కార్యాలను చూడడానికి దేవుడు వారిని ఒక సాక్షులుగా దేవుడు వారిని ఉంచున్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఫిజికల్గా వారి మధ్య లేడో, వారి జీవితంలో ఒక ఆందోళన, వారి జీవితంలో ఒక అగమ్య గోచరమైన పరిస్థితికి ఆ శిష్యులు వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దేవుడు తను నమ్మిన బిడ్డలను, తన యొక్క ప్రేమించిన వారిని ఆయన విడిచిపెట్టడం. ఎందుకంటే శిష్యుల గురించి మాట్లాడుతూ తాను ప్రేమించిన శిష్యులు అనే మాట మనము చూస్తున్నాం. వారిని అంతము వరకు వారిని ప్రేమించను. ఈరోజు మనందరం కూడా దేవుని బిడ్డలం. ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క శిష్యులం. మనల్ని దేవుడు అంతము వరకు మనల్ని దేవుడు ప్రేమించే గొప్ప దేవుడు. అయితే ఈ 3.5 సంవత్సరాలు యేసుతో పాటు దేవుడు వారిని ప్రత్యేకించుకుని ఈ లోకంలోని వారి వేరుపరిచి, ఆ 3.5 సంవత్సరాలు దేవుడు వారిని పరిచర్యలో మరి దేవుడు 3.5 సంవత్సరం ఇన్వాల్వ్ చేసిన తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తు శారీరక మరణాన్ని పొందిన తర్వాత ఆ శిష్యుల్లో ఒక అగమ్య గోచరమైన పరిస్థితి, ఒక భయము, ఒక ఆందోళన వారి జీవితంలోకి ఏర్పడింది. అటువంటి పరిస్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చి వారిని బలపరిచాడు. ఆ యొక్క గందరగోళ పరిస్థితుల్లో వారిని ఉన్నప్పుడు దేవుడు వారికి సమాధానాన్ని వారికి దేవుడు అనుగ్రహించాడు. వారికి ఆ మరియ వచ్చి చెప్పినా కూడా వారు నమ్మలేదు. ఆ మరియ వచ్చి చెప్పినా కూడా వారు నమ్మలేదు. వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి వారు విశ్వాసము ఉంచకపోయినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షంగా వచ్చి వారిని కలిశాడు. మరి యోహాను సువార్త మనం చూసినట్లయితే, యోహాను సువార్త ఆ యొక్క 20 అధ్యాయము మరి 19 చూసినప్పుడు, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు అబ్రాప్ట్గా వాళ్ళని విడిచిపెట్టేలా, ప్రభువైన యేసుక్రీస్తు అబ్రాప్ట్గా ఆయన చనిపోయాడు. వాళ్ళ పరిస్థితి గందరగోళమైన పరిస్థితిలో ఉన్నది కాదనట్లా, వారు భయంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వే ఫార్వర్డ్ వాళ్ళకు చూపిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చి భయముతో ఆందోళనతో ఉన్న వారిని సమాధానపరిచాడు, బలపరిచి ఆ పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారితో చెప్తున్నాడు, తండ్రి నన్ను పంపిన ప్రకారము మిమ్ములను పంపుచున్నాను కదా. అంటే క్లియర్లీ హీఈస్ షోయింగ్ వే ఫార్వర్డ్. ఒక ముందు ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలనే ఒక వే ఫార్వర్డ్ని ఇక్కడ తన శిష్యులకు ఆయన స్పష్టంగా చూపించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఆ శిష్యులు ఇంకా వారిలో ఆ సంపూర్ణమైన ఒక విశ్వాసం వారిలో కలగలేదు. అక్కడ ఒకసారి వారిని కలిసి బలపరిచి వెళ్ళిపోయాడు. వారిలో తోమా మిస్ అయ్యాడు. ఇప్పుడు తోమా వచ్చేసరికి మిగతా వారందరూ కూడా చెప్పారు,
మేము యేసయ్యను చూసాము, యేసయ్య మా మధ్యకు వచ్చాడు, యేసయ్య మా మధ్యకు వచ్చాడు, ఆయన తను చూపించుకుని ఆయన తిరిగి లేచాడు అని చెప్పి ఇక్కడ తోమతో చెప్తున్నట్లయితే ఈ తోమ అన్నాడు, మీరు ఎంత చెప్పినా నేను నమ్మను, ఆయన చేతిలో నేను వేళ్ళు పెడితే కానీ నేను నమ్మనని అతను సందేహించాడు. ఆ సందేహించినప్పుడు మరలా వారి మధ్యకు యేసయ్య మరలా వచ్చాడు. మరలా చూసినప్పుడు 26వ వచనం చూసినప్పుడు 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానీ అనేను. చూసారా, ఇది మళ్ళీ రెండవసారి. ఒకసారి వచ్చి వారికి సమాధానం కలుగునుగా కానీ వారిని బలపరిచి ఉన్నాడు దేవుడు, వారికి వే ఫార్వర్డ్ దేవుడు చూపించున్నాడు. తండ్రి నన్ను పంపిన ప్రకారము మిమ్ములను పంపించుతున్నానని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళని చెప్తున్నాడు. మరలా రెండోసారి కలిశాడు. ఇక్కడ తోమా అప్పుడు మిస్ అయ్యాడు కదా, నేను నమ్మను అన్నాడు. ఇప్పుడు తోమా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఇది రెండోసారి. ఇప్పుడు వీరు 2 సార్లు ఈయన కలిసి వారిని బలపరిచి వారిని ధైర్యపరిచి వారికి ముందుకు వెళ్ళమని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినప్పుడు కూడా వీరిలో సందేహం అనేది పోలేదు. మనందరం కూడా గమనించాలి, మనందరి జీవితంలో సందేహాన్ని విడిచిపెట్టి విధేయత కలిగి ఉండాలి దేవుని మాటలకు. అంటే మనం ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకు నెగిటివ్గా ఉండొచ్చు, మన పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మనకు ఉండొచ్చు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు గందరగోళంగా ఉండొచ్చు. కానీ మనం దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకు ముందు నడిపించే గొప్ప దేవుడు. ఇక్కడ శిష్యులకు 2 సార్లు వచ్చి బలపరిచాడు దేవుడు. 2 సార్లు ఆయన వచ్చి ఫిజికల్గా తను కనబరుచుకున్నాడు. ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడని వారికి ప్రత్యక్షంగా దేవుడు వారు కనబరుచుకున్నాడు. మరీ చెప్తే వినలేదు వాళ్ళు. మరీ వచ్చి ఆ వర్తమానాన్ని చెప్పిన వాళ్ళు వినలేదు. యేసయ్యే వారి మధ్యకు వచ్చి ఆదివారం సాయంకాలమున అనే మాట మనం చూస్తాం కదా, ఆదివారమున సాయంకాలమున యేసయ్య వారి మధ్యకు వచ్చి బలపరిచాడు. మరలా 8 దినములైన తర్వాత మరలా వచ్చి వారి మధ్యకు దేవుడు వారిని ప్రత్యక్షంగా కనబరుచుకున్నాడు, బలపరిచాడు. బట్ స్టిల్ వాట్ హ్యాపెన్, ఇంకా ఏమైంది వాళ్ళకి? ఇంకా వారి జీవితంలో ఇంకా యేసయ్య వారిని బలపరిచి ముందుకు నడిపిస్తున్న యేసయ్యను వారు ఒక మార్గాన్ని చూపించాడు. బట్ స్టిల్ వాళ్ళు ఇంకా అగమ్య గోచరమైన పరిస్థితులనే వాళ్ళు కనబడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము తీరమున శిష్యులకు మరలా తాను ప్రత్యక్ష పరుచుకున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే 14వ వచనం చూడండి. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. ఆల్రెడీ 2 సార్లు కలిశాడు ఆయన, కలిశాడు. మరలా 3వసారి ఇక్కడ ప్రత్యక్షమైన సందర్భాన్ని ప్రభువైన యేసుక్రీస్తు చూస్తున్నాం శిష్యులకు. అయితే శిష్యులకు ఆయన కనబడినా వారిలో కొంతమందిలో సందేహం పోలేదు, వారిలో ఒక ఆందోళన పోలేదు. ఎందుకంటే మనం మత్తయి సువార్త 28 చూసినట్లయితే అక్కడ స్పష్టంగా కనబడుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16-17 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజు శిష్యుల్లో ఇంకా ఒక సందేహం ఉన్నది, శిష్యుల్లో ఇంకా ఒక ఆందోళన ఉన్నది, శిష్యుల్లో ఇంకా ఒక గందరగోళ పరిస్థితి వారిలో ఉన్నది. ఎందుకు గందరగోళ పరిస్థితులు ఉన్నారంటే దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దేర్ ఆక్యుపేషన్స్ అగైన్. వారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఆ తిబెరియా సముద్రం ఒడ్డుకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరలా చేపల పట్టడానికి సిద్ధపడ్డారు. దీని కొరక యేసు వారిని పిలుచుకున్నది,
దీని కొరక యేసువారిని పిలుచుకున్నది. అక్కడ పేతురు మరలా లీడ్ తీసుకున్నాడు. ఇక్కడ చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నాను, పేతురు వీళ్ళందరిలో కొద్ది పెద్దవాడు. అంటే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఏజ్ అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయబడలేదు, కానీ పేతురు కొద్ది పెద్దవాడు. పేతురులో కొద్దిగా దూకుడుతనం, దురుస్తనం, ఇవన్నీ కూడా ఇంపల్సివ్నెస్ అనేది ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఇక్కడ 2 సార్లు ప్రత్యక్షమై వారిని బలపరిచిన ఆ శిష్యులు మరలా ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళిపోయారంటే వాళ్ళ పాత వృత్తికి వెళ్ళిపోయారు. వాళ్ళ పాత వృత్తికి వెళ్ళిపోయారు. వారికి వచ్చిన వృత్తి ఏంటంటే చేపలు పట్టడం. వారికి వచ్చిన వృత్తి చేపలు. ఎందుకంటే అది వారు అంతకుముందు చేపలు పట్టేవారు. కానీ దేవుడు అది వద్దన్నాడు. దేవుడు అది వద్దన్నాడు. మీరు ఇప్పుడు చేపలు పట్టు జాలరు కాదు, మనుషులను పట్టు జాలరు అని చెప్పాడు. చూడండి మత్తయి సువార్త 4:19 చూసినట్లయితే, మత్తయి సువార్త నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. కాబట్టి వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను చూడండి, ఒకసారి ఆలోచించేయండి. చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని తన యొక్క చిత్త ప్రకారం దేవుడు మనల్ని నడిపించాలని దేవుడు మనల్ని ఆలోచన చేసినప్పుడు చాలా సందర్భాల్లో దేవుని చిత్తానికి మనం విరుద్ధంగా వెళుతాను ప్రయత్నం చేస్తుంటాం. ఇక్కడ శిష్యులకి దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఇంకా మీరు చేపలు పట్టొద్దు అని చెప్పాడు. అంతే కదా? అంతే కదా? దాని అర్థం ఏంటి? నేను మనుషులు పట్టు జాలర్లుగా మిమ్మల్ని చేస్తున్నాను అని చెప్పిన వలలన్నీ విడిచిపెట్టేశారు కదా. అవన్నీ విడిచిపెట్టేశారా? విడిచిపెట్టిన వలల్ని మళ్ళీ పట్టుకున్నారు. ఇక్కడ విడిచిపెట్టిన వలల్ని మళ్ళా పట్టుకున్నారు. చాలా సందర్భాల్లో ఇక్కడ సందేహిస్తున్న మనము చాలా సందర్భాల్లో విడిచిపెట్టిన మార్గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. విడిచిపెట్టిన మార్గాలకి వెళ్ళిపోతుంటాము, వెనుకడుగు మనము వేస్తుంటాము. శిష్యుల పరిస్థితి అదే. అంటే శిష్యులు పోషించుకోవద్దని నేను చెప్పట్లేదు, వారు పోషించుకోవాలి కదా పాస్టర్ గారు, వాళ్ళు వారి యొక్క డైలీ నీడ్స్ని వాళ్ళు మీట్ అవ్వాలి కదండి అని మనం అనుకోవచ్చు. బట్ దేవుడు అది చెప్పాడు, వన్స్ యువర్ కాల్ ఫర్ మినిస్ట్రీ, నువ్వన్నీ కూడా దేవుని కొరకు సమస్తము నువ్వు విడిచిపెట్టి రావాలి. అదే కదా, వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించరు అనే మాట మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మరలా చూసినట్టయితే మరలా వలలు పట్టుకున్నారు. వలలు పట్టుకోద్దని చెప్పాడు ఆయన, వలలు పట్టుకోద్దని ఆయనను వారు చెప్పారు. కానీ వీళ్ళు వెనుకడుగు వేసినట్టుగా మరలా తిరిగి ఆ వృత్తిని నమ్ముకుని వాళ్ళు బ్రతకాలని, కానీ వే ఫార్వర్డ్ ముందుగా చూపించాడు కదా. మనం అదే యోహాను సువార్తలో చూసాం కదా. అదే యోహాను సువార్తలో ఆయన వారికి మొట్టమొదటిసారి కనబడినప్పుడు తండ్రి నన్ను పంపిన ప్రకారము మిమ్మలను పంపిస్తున్నాను అని చెప్పాడు కదా. ముందుకు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అక్కడ అబ్రాప్ట్గా ఏమీ ఎండ్ చేయలేదు ఆయన. అబ్రాప్ట్గా ఏం చెప్పలేదు, మాకు ఏం చేయాలో ప్రభువైన యేసుక్రీస్తు అని వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు. యేసుక్రీస్తు స్పష్టంగా మాట్లాడాడు, నేను పంపిన ప్రకారం మీరు వెళ్ళండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలియజేశారు. కానీ వీళ్ళు వెనుదిరిగారు, వెనుకడుగు వేశారు, మరలా తిరిగి పాత వృత్తులకి వెళ్ళిన సందర్భాన్ని చూస్తున్నాం. మనం కూడా చాలా సందర్భాల్లో విశ్వాసయాత్రలో ముందుకు సాగుతున్నప్పుడు విడిచిపెట్టిన వాటిని మరలా మనం పట్టుకోకూడదు. విడిచిపెట్టిన వాటిని మరలా మనము పట్టుకోకూడదు. శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నువ్వు ఏ విశ్వాసం ద్వారా నువ్వు ఏ విషయంలో నువ్వు రక్షించబడ్డావో, ఏ పరిస్థితి నుంచి నువ్వు రక్షించబడ్డావో ఆ విశ్వాసంలో నువ్వు స్థిరంగా ముందుకు వెళ్ళాలి. అంతేకాని విడిచిపెట్టిన వాటిని మరలా పట్టుకోకూడదు. నీ జీవితంలో విడిచిపెట్టేసిన వాటిని మరలా వాటి వెనక్కి నువ్వు వెళ్ళకూడదు. చాలా సందర్భాల్లో అటు రీతిగా మనం వెళుతున్నామేమో ఒకసారి ఆలోచించండి. దేవుని చిత్తము కాదు అది. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. దేవుడు నిన్ను ఒకప్పుడు నువ్వు చీకట్లో ఉన్నావు, ఇప్పుడు వెలుగులోకి దేవుడు తీసుకొచ్చాడు. ఆయన సత్యంలోనికి తీసుకొచ్చాడు. ఆయన వాక్యాన్ని నీతో మాట్లాడాడు. ఆయన వాక్యం ద్వారా, ఆయన రక్తం ద్వారా నిన్ను కడిగి ఆయన నిన్ను విమోచించున్నాడు. ఇప్పుడు ఆయన వెంబడించమని ఆయన నీకు స్పష్టంగా చెప్పాడు. నువ్వేంటంటే మళ్ళా వెనుకడుగు వేస్తున్నావు, విడిచిపెట్టిన వాటిని మరలా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ అటు రీతిగా నువ్వు మరలా వెనుకడుగు వేసి విడిచిపెట్టిన వాటిని మరలా నువ్వు అనుసరిస్తున్నట్లయితే నీ జీవితంలో వైఫల్యాలు ఎదుర్కొంటావు, ఖచ్చితంగా విఫలమవుతావు నీ జీవితంలో. దేవుని చిత్తాన్ని విరుద్ధంగా వెళ్తున్నప్పుడు యూ మే ట్రై సో మెనీ ఎఫర్ట్స్, నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు, కానీ ఫెయిల్ అవుతాయి. యోనా జీవితంలో అదే జరిగింది. యోనా దేవుని చిత్త ప్రకారం వెళ్లకుండా తన ఉద్దేశ ప్రకారం వెళ్ళిపోయాడు.
అది దేవుని చిత్తం కాదు, అది దేవుని చిత్తము కాదు. చాలా సందర్భాల్లో దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం ఏది ప్రయత్నం చేసినా సక్సెస్ కాదండి, సక్సెస్ కాదు. ఇన్ని ప్రయత్నాలు చేయి, అది దేవుని చిత్తం కాదు నీ జీవితంలో. దేవుని ఉద్దేశం వేరు. దేవుడు వీళ్ళని ఆయన మనుషుల పట్టు జాలాలుగా ప్రత్యేకించుకున్నాడు. ఆయన సేవ చేయడానికి, ఆయన యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు వారిని పిలుచుకున్నాడు. కాబట్టి ఆ పని నిమిత్తం వాళ్ళు ముందుకు వెళ్ళాలి. వారు ముందున్న ఆ పని ఏంటంటే దేవుని సువార్తను ప్రకటించాలి, ఆయన కొరకు సాక్షులుగా జీవించాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ఆ చిన్నపాటి ఆ యొక్క కాలంలో మరలా వారి పాత వృత్తులకు వెళ్ళిన సందర్భాన్ని చూస్తున్నాం. కాబట్టి కొన్ని సందర్భాలు మనం కూడా అటు రీతిగా వెనుకడుగు వేస్తున్నామేమో ఒకసారి మనం ఆలోచన చేయండి. అయితే ఇప్పుడు వీళ్ళు మరలా తిరిగి ఆ యొక్క వలలు పట్టారు. వాళ్ళు చాలా ఎక్స్పర్ట్సే, వాళ్ళకి వచ్చిన వృత్తి అది. కానీ వారు ఆ రాత్రంతా కూడా ప్రయత్నం చేసిన వారి జీవితంలో ఏమీ కూడా వారు చేపలు పట్టలేకపోయారు. రాత్రంతా ప్రయత్నించారు, రాత్రంతా కూడా ప్రయత్నించారు. చూడండి, యోహాను సువార్త 12:3 చూసినట్లయితే, సీమోను పేతురును నేను చేపల పట్టబోదునని వారితో అనగా, యోహాను 21:3 వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు, ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చాలా సందర్భాల్లో మనము దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళుతున్నట్లయితే, దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళుతున్నట్లయితే మన జీవితంలో విఫలమవుతాం. మన జీవితంలో దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం వెళుతున్నప్పుడు దేవుడు మనకి కరెక్ట్ చేస్తుంటాడు. దేవుడు ఏం చేస్తుంటాడు? సరి చేస్తుంటాడు. దేవుడు మాట్లాడుతుంటాడు. దేవుడు కొన్ని పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. అయితే ఆ పరిస్థితులు, ఆ వాక్యము దేవుని ద్వారా గద్దించబడుతున్న చాలా సందర్భాల్లో దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు విఫలం అవుతాం. మన జీవితంలో విఫలము అవుతాము. అక్కడ సంసోను జీవితంలో కూడా అదే జరిగింది. సంసోను జీవితంలో కూడా అదే జరిగింది. దేవుని చేత నాజీరు చేయబడినవాడు, పవిత్రపరచబడినవాడు, ప్రత్యేకింపబడినవాడు. కానీ తన యొక్క బలహీనత చేత అతడు పడిపోయిన సందర్భం చూసినప్పుడు తన జీవితంలో విఫలమయ్యాడు. శత్రువుల చేతిలో అతను విఫలమయ్యాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం వెనుకడుగు వేసినప్పుడు మన ప్రయత్నాలు కూడా విఫలమవుతుంటాయి. అవిశ్వాసంతో సందేహించినప్పుడు మన జీవితంలో కూడా విఫలమవుతుంటాము. ఇక్కడ శిష్యుల యొక్క జీవితంలో కూడా అదే జరిగింది. ఒక సంఘటన, ఆ రాత్రంతా కూడా వారు చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు. దేవుడు సమృద్ధిగా పోషించే గొప్ప దేవుడు. ఎన్నో అద్భుతాలు వాళ్ళు చూశారు కదా, ఎన్నో అద్భుతాలు వారు చూశారు. 5,000 మందికి ఆహారం ఇచ్చిన గొప్ప దేవుడు వీరిని పోషించలేడా? చాలా సందర్భాల్లో చిన్న విషయాల్లో ఒక కొరత మన జీవితంలో వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది మన జీవితంలో వచ్చినప్పుడు, ఒక సమస్య మన జీవితంలో వచ్చినప్పుడు, ఒక అనారోగ్యం మన జీవితంలో వచ్చినప్పుడు మన జీవితంలో చాలా సందర్భాల్లో సందేహిస్తుంటాం, వెనుకడుగు వేస్తుంటాం, ఆందోళన మనం చెందుతుంటాము. ఇక్కడ ఈ శిష్యులు కూడా మరి ఏమనుకున్నారో తెలియదు, వారు ఎందుకు ఆ ప్రయత్నం చేస్తారో తెలియదు. కానీ ఆ ప్రయత్నము దేవుని చిత్తము కాదు. అందుకే ఆ ప్రయత్నము వారి జీవితంలో విఫలమైంది. రాత్రంతే ప్రయత్నం చేశారు, కానీ వారు విఫలమైనట్టుగా మనం చూస్తున్నాం. అయితే విధేయత చాలా ముఖ్యమైనది. దేవుని మాటలకు విధేయత చూపించాలి. అంటే దేవుని చిత్తాన్ని మన జీవితంలో గుర్తించాలి. ఎలా పాస్టర్ గారు దేవుని చిత్తాన్ని గుర్తించడం అంటే, దేవుడు మనతో మాట్లాడతాడు. నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉంటున్నప్పుడు, దేవుని యొక్క సహవాసం ఉంటున్నప్పుడు, ప్రార్థన ద్వారా దేవుడు మాట్లాడతాడు, దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఈ పరిస్థితిలో దేవుడు వారితో మాట్లాడాడు. ఈ పరిస్థితుల్లో వారు ఏం చేయాలో దేవుడు వారితో మాట్లాడిన సందర్భాన్ని అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వారి యొక్క పరిస్థితి దేవుడు గుర్తించాడు. వారి పరిస్థితిని దేవుడు గుర్తించాడు. మన పరిస్థితులను కూడా దేవుడు గుర్తించే దేవుడు. మన పరిస్థితులు దేవుడు తెలియదు అని అనుకుంటామేమో. మన కష్టాలు బయట వాళ్ళు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి దేవునికి తెలుసు. ఇక్కడ ఈ 7 శిష్యుల యొక్క పరిస్థితి దేవునికి తెలిసి ఇప్పుడు యేసయ్య వారి మధ్య 4వ వచనం చూడండి. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద
ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా. ఇక్కడ చూసినట్టయితే చక్కని మాటలు యేసు ఇక్కడ మరి పిల్లలారా అని సంబోధించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. జస్ట్ లైక్ ఏ ఫాదర్, ఒక తండ్రి పిల్లలను సంబోధిస్తున్నట్టుగా, ఒక తండ్రి పిల్లలను సంబోధిస్తున్నట్టుగా, వారి ఉన్న స్థితిని ఎరిగిన గొప్ప దేవుడిగా, తండ్రిగా, పరమ తండ్రిగా ఆ యొక్క శిష్యులను పిల్లలారా అని సంబోధిస్తున్న మాటలు మనం చూస్తున్నాం. అంటే ఒక విధంగా చెప్పండి, ఆదరణతో కూడిన మాటలు, ఆదరణతో కూడిన మాటలు మనకు అవసరమైనవి. మన కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు ఉంటున్నప్పుడు ఈ విలువైన మాటలు మన జీవితంలో చాలా అవసరమైనది. దేవుని యొక్క మాటలు మనకి నెమ్మదినిస్తాయి. దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు స్నేహితులను సంబోధించాడు. ఈ సందర్భంలో అయితే పిల్లలారా అని సంబోధిస్తున్న విధానాన్ని బట్టి చూసినప్పుడు ఒక విధంగా వారు మరి ఆ ఒక క్లిష్టమైన పరిస్థితులు, ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్న వారిని ఆదరణతో కూడిన మాటలుగా మరి కనిపిస్తున్నాయి ఖచ్చితంగా. కాబట్టి ఎప్పుడైతే అటు రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు ఆదరణ కలిగిన మాటలతో వారు మాట్లాడుతూ, ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఒక మాట చెప్పాడు. ఆయన ధోని కుడి వారు ఆయనతో చెప్పి సారీ యేసు పిల్లలారా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగి. అంటే గాడ్ నోస్ దట్. వారు రాత్రంతా ప్రయత్నం చేశారు, వారి దగ్గర ఒక చేప కూడా లేదు, వారి దగ్గర ఒక చేప కూడా లేదు, అది ఆయనకు తెలుసు. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉన్నదా అని ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ వారిని ప్రశ్నించిన సందర్భాన్ని చూస్తున్నాము. అయితే వారు లేదని వారితో చెప్పాను. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను. వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వారు వల లాగిపోయారు. వారు కుడి ప్రక్కన వల వేయడని మీకు దొరికినని చెప్పగా వారు అలాగూ వేయగా అనే మాట చూస్తున్నాం. అంటే ఇక్కడ ఈ సందర్భం చూసినప్పుడు వారు రాత్రంతా కష్టపడ్డారు, అయితే వారిలో ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే ప్రయత్నం చేస్తారు కదా, ఫలించలేదు. ప్రయత్నం చేసి ఫలించినప్పుడు ఇప్పుడు యేసయ్య ఈ మాట చెప్పిన వెంటనే ఒక విధంగా ఫ్రస్ట్రేషన్ రావచ్చు. నువ్వేంటి మాకు చెప్పేది, నువ్వేంటి మాకు చెప్పేది అనే మాటలు కూడా రావచ్చు. చాలా సందర్భాల్లో మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు ఉంటున్నప్పుడు మనం కూడా సందేహించేవారుగా ఉంటాం, ఆందోళన మనం చెందుతూ ఉంటాం. విశ్వాసం మనలో ఏముండదు. ఇక్కడ శిష్యులు మరి కన్వర్జేషన్ అయితే ఎక్కువగా బిల్డప్ చేయలేదు, కానీ ఇక్కడ స్పష్టంగా రాయబడిందంటే చెప్పిన వెంటనే వారు అలాగూ చేసిరి అనే మాట చూస్తున్నాం. అంటే ఇట్ షోస్ దట్ ఆ మాటలకు విధేయత చూపించారు. మనం కూడా దేవుని యొక్క మాటలకు విధేయత చూపించాలి, దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపించాలి. అంతకుముందు కూడా ప్రభువైన యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా ఎన్కౌంటర్ అయినప్పుడు, మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు అదే చేశాడు కదా. ఆ మొట్టమొదటిసారిగా లోకాసు సువార్త 5వ అధ్యాయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు కలిసిన సందర్భంలో కూడా వారిని ఈ విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. లోకాసు సువార్త 5వ అధ్యాయము రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. చూసారా, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని. ఇక్కడ మనం చూసినట్లయితే విధేయత కనబడుతున్నది. ఏం కనబడుతుంది? విధేయత కనబడుతుంది. ఈరోజు దేవుని బిడ్డలైన మనము దేవుని మాటలకు విధేయత చూపించాలి, దేవుని యొక్క మాటలకు విధేయత చూపించాలి, దేవుని చిత్తానికి విధేయత చూపించాలి. నీ జీవితంలో ఏ యొక్క పరిస్థితులైనా సరే, నీ కుటుంబ జీవితంలో, నీ ప్రొఫెషనల్ లైఫ్లో అయినా, మరి ఏ పరిస్థితులైనా కూడా దేవుని మాటలకు విధేయత చూపించాలి, దేవుని చిత్తానికి విధేయత చూపించాలి. అది నీ మ్యారేజ్ విషయంలో ఉండొచ్చు, లేకపోతే నీ జాబ్ విషయంలో ఉండొచ్చు, అది నీ కుటుంబ విషయంలో ఉండొచ్చు, నీ బిడ్డల విషయంలో ఉండొచ్చు. ఏదైనా సరే దేవుని చిత్తానికి విధేయత చూపించాలి. దేవుని చిత్తం ఏంటి, దాని గురించి మనము ప్రయత్నం చేయాలండి. చాలా సందర్భాల్లో ఇంపల్సివ్నెస్గా, అంటే ఆలోచన లేకుండా ప్రయత్నాలు చేస్తుంటాం. టక మనం ప్రయత్నాలు చేస్తుంటాం. ఒకసారి పాజ్ ఇవ్వండి, దానికి మీరు చేసే ప్రయత్నాలకు పాజ్ ఇవ్వండి, మోకరించి ప్రార్థన చేయండి, దేవుని యొక్క స్వరం వినడానికి ప్రయత్నం చేయండి, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవడం ప్రయత్నం చేయండి, దేవుని దగ్గర విచారణ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు.
ఇక్కడ శిష్యులతో దేవుడు మాట్లాడు. శిష్యుల ఉన్న పరిస్థితి ఆయనకి తెలుసు కాబట్టి అక్కడికి వచ్చాడు. ఆయన శిష్యుల పరిస్థితి ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రత్యక్షమయ్యాడు అక్కడ మూడోసారి. ఆ స్థితిలో ఆయన ఎరిగి వారి మధ్యకు వచ్చి వారికున్న కొరతను ఎరిగి అక్కడ దేవుడు చెప్తున్నాడు, ఈ పక్కన మీరు వలలు వేయడి అని చెప్పిన వెంటనే వారు విధేయత చూపించిన పరిస్థితి మనం చూస్తాం. దేవుని మాటలు వినుట, దేవుని యొక్క మాటలు వినడం అనేది చాలా ముఖ్యం. యోహాను సువార్త చూసినట్లయితే, యోహాను సువార్త ప్రభువైన యేసుక్రీస్తు వారితో సుదీర్ఘంగా మాట్లాడిన ఒక సందర్భం చూసినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండినడలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినడలా అంటే దేవుని మాటలకు విధేయత చూపిస్తున్నప్పుడు, దేవునితో మనం సమ్మతిస్తున్నప్పుడు, దేవుని చిత్తానికి మనము సమ్మతిస్తున్నప్పుడు, దేవుని మాటలకు విధేయత కలిగినప్పుడు మీ ఇష్టమైనది అడుగుడి అది మీకు అనుగ్రహిస్తానని దేవుడు స్పష్టంగా ఆయన సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాము. మీ అందు నా సంతోషం ఉండవాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో మీకు ఆ సంతోషాన్ని ఇవ్వాలని, నా సంతోషం మీలో పరిపూర్ణం కావాలని ఈ మాటలు చెప్తున్నాను. ఈ మాటలకు మీరు విధేయత చూపిస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను మీ యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనం ఆయన ఏర్పాటు చేసుకోలేదు. మనం ఆయన ఏర్పాటు చేసుకోలేదు, ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది 16 వచనం చూసినట్లయితే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలుచుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతున్నాను. అంటే వన్స్ దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు, దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను మిమ్మల్ని నియమించుతని. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలకు కొరతలు ఉంటాయా? దేవుడు ఏర్పరిచిన బిడ్డలను దేవుడు విడిచిపెడతాడా? అది ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువనని చెప్తున్నాడు. ఈరోజు ఆయన బిడ్డలైన మనల్ని కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన మాటలకు మనము విధేయత చూపించవలసిన వారమే ఉన్నాము అనే విషయం. కాబట్టి ఫిలిప్పీ పత్రిక 4:19 చూసినట్లయితే, ఫిలిప్పీ పత్రిక 4:19, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. విధేయత కలిగి ఉన్నప్పుడు, దేవుని మాటలకు విధేయత కలిగినప్పుడు, దేవుని చిత్తానికి విధేయత కలిగినప్పుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరాన్ని ఆయన తీర్చగలిగే గొప్ప దేవుడు. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎటువంటి అవసరమైనా సరే నీ దేవుడు సమర్థుడైన దేవుడు. 100 సంవత్సరాల వయసు కలిగిన అబ్రాహాము శారా జీవితంలో అద్భుతాలు దేవుడు చేయలేదా? చేశాడు. అనేక లక్షల మంది ఇశ్రాయేలీయులు ఆ యొక్క అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు నీటి కొరతను దేవుడు తీర్చలేదా? ఆహారాన్ని మరి ఆకాశం నుంచి మన్నాను వారికి కురిపించి వారికి సమృద్ధిని అనుగ్రహించలేదా? అనుగ్రహించే గొప్ప దేవుడు. ఈరోజు విధేయత కలిగినప్పుడు నీ ప్రతి అవసరాన్ని తీర్చగల సమర్థుడు ఆయన. కాబట్టి నువ్వేమాత్రం కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దేవుని మాటలకు విధేయత చూపించాలి. ఎప్పుడైతే వారు విధేయత చూపించారో వారి వలలో విస్తారమైన చేపలు పడినాయంట. వారి వలలో విస్తారమైన చేపలు, రాత్రంతా కష్టపడితే ఒక చేప కూడా పడలేదు. చూడండి ఒకసారి ఎంత ఆపోజిట్గా ఉందో. రాత్రంతా ప్రయత్నం చేస్తే ఒక చేప కూడా వారికి పొందుకోలేని వారు ఇప్పుడు యేసు చెప్పిన మాట వినినందుకు, యేసు మాటలకు విధేయత చూపించినందుకు విస్తారమైన చేపలు వారి వలలో పడి, ఆ వలలు పిగలలేదంటే అద్భుతం. చూడండి, వలలు పిగలేదు కానీ విస్తారమైన చేపలు పడిన సందర్భాన్ని మనము చూస్తున్నాము. కాబట్టి దేవుడు మన సమృద్ధికి మించి ఇచ్చే గొప్ప దేవుడు, మన కొరతలు తీర్చి సమృద్ధిని ఇచ్చే గొప్ప దేవుడు. దానికి కావాలి విధేయత, మనకు కావాలి, దానికి కావాలి విధేయత కావాలి. అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు. అబ్రహాము తన కొరతలలో దేవునికి విధేయత చూపించాడు. అబ్రహాము దేవుని పరిశోధించినప్పుడు కూడా విధేయత చూపించాడు. ఆ విధేయత వలన దేవుడు అబ్రహామును ఆస్వాదించాడు. ఎందుకంటే దేవుని మాట విన్నట్టుగా మనం చూస్తున్నాము. ఆదికాండము 22:18 చూసినట్లయితే, ఆదికాండము 22:18 చూసినట్లయితే, మరియు నువ్వు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేస్తున్నానని
యెహోవా సెలవిచ్చాను. చూసారా, నీవు నా మాట వినినందున, నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానముగా ఆశీర్వదింపబడును. అంటే విధేయత చూపించినప్పుడు ఆశీర్వాదము. అబ్రహాము జీవితంలో దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించాడు. దాని కారణం అంటే దేవుని మాటకు విని విధేయత చూపించాడు. అబ్రహాము జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు, ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు జీవితంలో దేవుడు విధేయత చూపించినాడు, దేవుడు గొప్ప కార్యం చేశాడు. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే వారికి తెలియజేస్తున్నాడు, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఉందని చెప్పాను. మీరు నా మాట విని శ్రద్ధగా విని, నా మాట మీరు శ్రద్ధగా విని దాన్ని అనుసరించిన మిమ్మల్ని సమస్త జనులలో నా స్వకీయ సంపాదనగా నేను మిమ్మల్ని చేసుకుంటానని చెప్పి ఇక్కడ ఇశ్రాయేలుకు దేవుడు మరి దేవుని మాటలు తెలియజేసిన వాటికి చూస్తున్నాం. అదేవిధంగా లేవీకాండము 26:3-4 వచనాలు చూసినట్లయితే, లేవీకాండము 26:3-4 వచనాలు, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలను నిత్తును, మీ పొలము చెట్లు ఫలింతును. చూసారా, మీరు నా కట్టలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల. అంటే విధేయత వల్ల ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి చూసారా, విధేయత వల్ల ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి చూసారా. అంటే ఆయన మాటలు వినాలి, ఆయన కట్టలను అనుసరించి మనము నడిచిన ఎడల, విధేయత కలిగి ఉన్న ఎడల దేవుడు మనకి మన యొక్క జీవితాన్ని ఫలింప చేస్తానన్నాడు. నేను వర్షం ఇస్తానంటున్నాడు, నీ పంటలు నేను ఫలింప చేస్తానని చెప్పి ఇశ్రాయేలుతో స్పష్టంగా చెప్తున్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, మీరు సమ్మతించి నా మాట వినినేలా మీ భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. మీరు సమ్మతించి నా మాట వినేలా అంటే విధేయత చూపించినప్పుడు, ఆయన వాక్యమునికి విధేయత, ఆయన చిత్తమునకు విధేయత, ఆయన మార్గంను విధేయత, ఆయన మార్గానికి ఆయన మాటలకు విధేయత చూపించినప్పుడు మీకు భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవింతురు. అని బ్లెస్సింగ్స్ని ఎంజాయ్ చేయగలం, మనం బ్లెస్సింగ్స్ని మనము ఎంజాయ్ చేయగలము. దానికి ఒక్కటే సొల్యూషన్ అంటే విధేయత. ఆయన మాటలు వినాలి, ఆయన చిత్తాన్ని గుర్తించి ఆయన మాటలకు విధేయత కలిగి ఆయన చిత్త ప్రకారము ఆయన యొక్క మరి కట్టడలో మనం జీవించినప్పుడు దేవుడు మనం బ్లెస్ చేస్తాడని చెప్తున్నాడు. కాబట్టి విధేయత కలిగి ఉన్నప్పుడు సమృద్ధితో దేవుడు ఆశీర్వదిస్తాడు. విధేయత కలిగినప్పుడు సమృద్ధితో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ దినాన్ని మనందరం కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే విధేయత మనకి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందు మాత్రమే కాదు, ఇక్కడ ముగింపు మనం చూసినప్పుడు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చాడో వారితో సహవాసం చేశాడు. ఇక్కడ వారి విశ్వాసాన్ని బలపరచడానికి వెంటనే యేసయ్య వారిని పిలిచి 12-13 వచనం చూసినట్లయితే, చేపలంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో నేను ఆయన ప్రభువుని వారికి తెలిసినందున నువ్వెవడమని శిష్యులు ఎవడను ఆయనను అడగ తెగింపలేదు. యేసు వచ్చి రొట్టె తీసుకుని వారికి పంచిపెట్టను, అలాగే చేపలు కూడా పంచిపెట్టాను. ఇట్స్ అ ఫెలోషిప్, ఇట్స్ అ ఫెలోషిప్. ఎప్పుడు కూడా ఫెలోషిప్ మన విశ్వాసంలో బలపరుస్తుంది. సహవాసం అనేది విశ్వాసం మనల్ని బలపరుస్తుంది. ఇక్కడ బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారు వారు బలహీనమైన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు యేసు వారితో సహవాసాన్ని పంచుకున్నాడు. బలహీనమైన వారి విశ్వాసాన్ని బలపరచడానికి యేసు వారితో సహవాసం చేశాడు కదా. వారి దగ్గరికి వచ్చి రొట్టెని తీసుకుని వారికి ఇచ్చి ఇది తినుడి అని చెప్తున్నాడు. టుడే మనందరం కూడా ప్రభు బలను ఆచరిస్తున్నాము. ఈరోజు మనందరం కూడా ప్రభు బలను ఆచరిస్తున్నాము. ఆ ప్రభు బలను ఆచరిస్తున్నప్పుడు క్రీస్తు యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు యొక్క త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు యొక్క విజయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు యొక్క అద్భుతాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనము,
దేవుని యొక్క ఆ ప్రభుబల సహవాసంలో పాలు పంచుకున్న మనము ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క త్యాగాన్ని, ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ అది మనం పుచ్చుకొని ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఈ లోకంలో విజయుడిగా తిరిగి లేచున్నాడో ఆ విజయుడైన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ విజయుడైన యేసుక్రీస్తు మనకు సహవాసం ఆయనతో మనం ఉంటున్నప్పుడు, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. బలహీనమైన వారి స్థితిని ఆ సహవాసం ద్వారా బలపరిచి అక్కడ సీమోను పేతురుని ఆ తర్వాత కన్వర్జేషన్ మనం చూసినప్పుడు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా, అయితే నా మందను ఖాయము అని చెప్పి, అంటే వే ఫార్వర్డ్ మళ్ళీ చూపిస్తున్నాడు. అంటే ముందుకు వెళ్ళాలి, ఈ పరిచయం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి అక్కడ పేతురుతో మరలా మాట్లాడిన సందర్భాన్ని 3 సార్లు నాకు ఆయన తెలియదని ఆయన తిరస్కరించిన ఈ పేతురుని 3 సార్లు అక్కడ మాట్లాడి ఆయన్ని బలపరిచిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినాన మనం కూడా దేవుని మాటలకు విధేయత చూపిస్తున్నప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. చాలా సందర్భాల్లో మరి విఫలమైన పరిస్థితుల్లో, వెనుదిరిగిన పరిస్థితుల్లో దేవుని మాటలకు విధేయత చూపించినప్పుడు, దేవుని చిత్తాన్ని విధేయత చూపించినప్పుడు మన జీవితంలో సమృద్ధిని దేవుడు ఇస్తాడు. మన విశ్వాసాన్ని బలపరిచి విజయం వైపు నడిపిస్తాడు. ఇక్కడ ఆ శిష్యుల జీవితాలు కూడా దేవుడు ముందుకు నడిపించి వారిని క్రీస్తు కొరకు గొప్ప సాక్షులుగా జీవించడానికి దేవుడు బలపరిచి దేవుడు నడిపించాడు. కాబట్టి అతి రీతిగా మన విశ్వాసయాత్రలు కూడా దేవుడు నడిపిస్తూ నీ ద్వారా నా ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయించడానికి ఆయన సమర్థుడైన దేవుడు, ఆ పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఆయనకు విధేయత కలిగి మనం ముందుకు వెళుతున్నప్పుడు మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.